హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంకో క్రూషియల్ టాపిక్ అయిన డయాబెటీస్ గురించి తెలుసుకుందాము. మోస్ట్లీ డయాబెటీస్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇప్పుడు ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్డ్ వాళ్ళ వరకు అందరికీ ఈ ప్రాబ్లం అనేది ఎక్కడోదిక్కడ ఉంటూనే ఉంటుంది. డయాబెటీస్ అనేది ఎందువల్ల వస్తుందంటే ఎప్పుడైతే మన బాడీలో ప్యాంక్రియాస్ అనేవి ఎక్కువగా ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్, దీన్ని సరిగ్గా రిలీజ్ చేయకపోవడం వల్ల కానీ లేకపోతే రిలీజ్ అయిన హార్మోన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల కానీ మనకి బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి హై అయిపోతాయి. అందుకు మనకి డయాబెటీస్ అనేది వస్తుంది. ఇది లైఫ్ లాంగ్గా ఉండే డిసీజ్ అనమాట. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయిపోతే మన బాడీలో వచ్చేసి హార్ట్ డిసీజెస్, నెర్వ్ డ్యామేజ్ అవుతుంది, ఐ ఇష్యూస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇది ఎక్కువగా మనము పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా కామన్ అయిపోయింది. యాక్చువల్గా దీని టైప్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అనేది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టము ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ప్యాంక్రియాస్ సెల్స్ని అన్నిటినీ అటాక్ చేసి వితౌట్ ఎనీ రీజన్ అటాక్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది ఇన్సులిన్ని. ఇది ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ దీంతో సఫర్ అవుతూ ఉంటారు. టైప్ 2 డయాబెటీస్ ఇది కామన్గా వచ్చే డయాబెటీస్ అన్నమాట. ఇది ఎందువల్ల వస్తుంది అంటే మన బాడీ ఎక్కువగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల లేదా ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది మన బాడీలో కనిపిస్తూ ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటీస్కి ముందుండే కండిషన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. ఇది టైప్ 2 డయాబెటీస్ కానీ ముందొచ్చే కండిషన్ అనమాట. ఎక్కడైతే మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా హైగా ఉంటాయి కానీ అఫీషియల్గా మనం టైప్ 2 డయాబెటీస్ అనే చెప్పలేము. ఇది రావడానికి ముందే కొద్దిగా హై లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది మేనేజబుల్. సిమ్టమ్స్ ఆఫ్ ది టైప్ 2 డయాబెటీస్. ఈ డయాబెటీస్లో సిమ్టమ్స్ వచ్చేసి వెయిట్ లూజ్ అయిపోవడం, అంటే బరువు తగ్గిపోవడము, ఎక్కువగా దప్పిక వేయడము, నీళ్ళు ఎక్కువగా తాగాలనుకోవడము, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళి రావడము, కంటి చూపు అనేది బ్లర్డ్గా అంటే మసకగా కనిపించడము, చిన్న పనికి కూడా నీరసించిపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి టైప్ 2 డయాబెటీస్లో ఎక్కువగా కనిపిస్తాయి. మనకి మోస్ట్లీ టైప్ 1 డయాబెటీస్ అనేది అంత ఎక్కువగా ఎవరికి రాదు, టైప్ 2 డయాబెటీసే ఉంటుంది. ఇంకొకటి జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ఇది కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఇది కొంతమందిలో వెళ్ళిపోతుంది కానీ ఎక్కువ మందిలో రిస్క్ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏజ్ గడిచే కొద్దీ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళ లైఫ్లో తర్వాత ఎప్పుడైనా రావడానికి అనేది కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనము ఈ డయాబెటీస్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ లేదా ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్, ఇలా 2 టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఫాస్టింగ్లో అంటే ఏమి తినకుండా ఒకటి, తినిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత ఒకటి టెస్ట్ చేయించుకోవడం వల్ల తెలుస్తుంది. లేదా HbA1c, ఇది మన బాడీలో ఉండే 2-3 మంత్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది ఈ HbA1c టెస్ట్ ద్వారా మొత్తం రిపోర్ట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది సింపుల్గా డయాబెటీస్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.